హాయ్ గైస్, మీకు ఏదైనా కుక్వేర్ కావాలంటే మీరు ఎక్కడికి వెళ్తారు? నేనైతే ఈరోజు సనత్ నగర్లో ఉన్న మెటాలికా ఇండస్ట్రీస్కి అయితే వచ్చేసాను. ఇక్కడైతే మనకు కావాల్సిన A to Z ప్రోడక్ట్స్ అయితే దొరుకుతాయి. చిన్న చిన్న స్పూన్స్ నుంచి పెద్ద పెద్ద హోటల్స్లోకి కావాల్సిన థింగ్స్ కూడా ఇక్కడ ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. చూడడానికి ఏదో ప్రమోషన్ వీడియో లాగా ఉందేమో, అస్సలు కాదు. ఇక్కడ నా కుకింగ్ ఛానల్ కావాల్సిన థింగ్స్ తీసుకుందామని చెప్పి నేనైతే ఈరోజు ఇక్కడికి వచ్చాను. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను నా కుకింగ్ ఛానల్కి కొన్ని థింగ్స్ అయితే తీసుకోవాలి అని చెప్పి. మెయిన్గా కుక్వేర్, నేను యూస్ చేసేవన్నీ కూడా చాలా ఓల్డ్వి. నేనైతే చాలాసార్లు అనుకునేదాన్ని కుకింగ్ ఛానల్ కావాల్సింది మెయిన్గా మంచి కుక్వేర్. ఎప్పుడైతే మనం మంచి మంచి గిన్నెల్లో అందంగా కనపడేలాగా కుక్ చేస్తామో అప్పుడే ఎక్కువ ఆడియన్స్ వస్తారు, ఎక్కువ మంది చూస్తారు అనుకున్నాను. బట్ అలా ఏముండదు. ఆడియన్స్కి మెయిన్గా కావాల్సింది కంటెంట్. ఎప్పుడైతే స్లోగా నా వీడియోస్కి రీచ్ రావడం స్టార్ట్ అయిందో అప్పుడు నేను ఈ విషయాన్ని రియలైజ్ అయ్యాను. అట్ ద సేమ్ టైం నేను చాలా కుకింగ్ ఛానల్స్ చూశాను, వాళ్ళు కూడా నార్మల్గా యూస్ చేస్తుంటారు. బట్ ఇప్పుడైతే నాకు నిజంగా నీడ్ ఉంది కాబట్టి తీసుకుందామని చెప్పి ఇక్కడికైతే వచ్చాను. అండ్ కాస్ట్ విషయానికి వస్తే చాలా రీజనబుల్గా ఉంది బయట కంపేర్ చేస్తే. మొత్తం ఈ ఫ్యాక్టరీ అయితే 3 ఫ్లోర్స్లో ఉంది. ఫస్ట్ అండ్ థర్డ్ ఫ్లోర్స్లో మాత్రం కుక్వేర్ ఉంది, బట్ సెకండ్ ఫ్లోర్లో మాత్రం పూజా సామాను అండ్ ఇత్తడి సామాన్ అయితే అవైలబుల్గా ఉంది. నేను ఆ ఫ్లోర్కి విజిట్ చేయలేదు. ఇంత పెద్ద ఫ్యాక్టరీని చూసి ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ సింగిల్ పీస్ తీసుకోవచ్చా అని అడిగాను. వాళ్ళైతే సింగిల్ పీస్ అయినా సరే తీసుకోవచ్చు అని చెప్పారు. అండ్ దాంతోపాటు మంచి డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా బెటర్ అనిపించింది నాకైతే. ఎవరైతే న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉంటారో వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ ప్లేస్. నాకు కూడా ఈ సామాన్ల విషయంలో అంతగా నాలెడ్జ్ లేదు, బట్ వెయిట్ ఎక్కువ ఉన్నవి అండ్ అడుగు మందంగా ఉన్నవి తీసుకోవాలని మాత్రం తెలుసు. సో అలానే ఒక 2 అయితే చూస్ చేసుకున్నాను. అండ్ ఎప్పటి నుంచో మేము ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము, బట్ తినే ప్లేట్స్ మాత్రము ప్లాస్టిక్ అయితే యూజ్ చేస్తున్నాము. వాటిని కూడా రీప్లేస్ చేద్దామని చెప్పి 2 ప్లేట్స్ అయితే తీసుకున్నాను. వాటితో కలిపి మొత్తము 5 ఐటమ్స్ అయితే తీసుకున్నాను. 5 ఐటమ్స్కి నాకైతే 1000 రూపీస్ బిల్ అయింది. అసలు ఇది వర్తా కాదా అని చెప్పి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. సో అంతే గైస్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.